10 మంది యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీరు యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరచుకోండి అన్నాడు. వారు వెళ్తా ఉండగా ఎంతమంది శుద్ధులయ్యారంట? 10 మంది పరిశుద్ధపరచబడ్డారు. 10 మంది ఆరోగ్యాన్ని పొందుకున్నారు. ఎంతమంది తిరిగి వచ్చారు? ఒకరే ఒకరు. మనం కూడా ఏం చేస్తామో చెప్పండి, అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం కదండి, గట్టిగా ప్రార్థన చేస్తాం, అన్ని చేస్తాం. అయితే ఆరోగ్యం బాగా అయిపోయిన తర్వాత కంటికి కనబడకుండా తిరుగుతూ ఉంటాం. ఒక ప్రాంతంలో నేను సేవకి వెళ్ళేవాడిని. ఆ సేవకి వెళ్ళినప్పుడు, నేను ఆరంభ దినాలు సేవకి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ సేవకి పోయినప్పుడు ఆ చర్చిలో ఎంతమంది వచ్చేవాళ్ళంటే ముగ్గురు వచ్చేవాళ్ళండి. ముగ్గురు ఆడవాళ్ళు అనమాట, ముసలోళ్ళు, 80 సంవత్సరాల వయసు అనమాట. నేను ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిని. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తా ఉన్నా. నేను ఉద్యోగం విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చా. దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను బలంగా వాడుకుంటాను, భయపడొద్దు అన్నాడు. నాకు ఆ ముగ్గురు ఎలా కనిపించేవాళ్ళంటే 30,000 మంది లాగా కనిపించేవాళ్ళు అనమాట. అంతే నేను వెళ్ళిపోయి ఆ ముగ్గురు మధ్యలో నిలబడుకున్న వాళ్ళకి వాక్యం చెప్పేవాడిని. ఎంత భయంకరంగా చెప్పేవాడిని అంటే, ఒకరోజు ఆ ముగ్గురు ఆడవాళ్ళు నన్ను పిలిచినారు. పిలిచి, ఎందుకు అంత గట్టిగా అరస్తావు, మాకేమైనా సౌడా? ఉండేది ఎంతమంది రైడ్, ఎంతమంది ఉన్నామో, ఊరు మొత్తానికి నీ దగ్గరికి వచ్చేది ఎంతమంది? మేము ముగ్గురం కూడా మీరు ఏదో మందులు గిందులు తెచ్చిస్తారని వస్తా ఉన్నాము. చూడా, మాకేమైనా ఎందుకు అరస్తావు? నా దృష్టిలో ఎంతమంది ఉండేవాళ్ళు? 30,000 మంది అనమాట. కాబట్టి గట్టిగా వాక్యం చెప్పేది. ఆ ముగ్గురు ముసలోళ్ళు కూడా ఏం చెప్పాలంటే, ఇట్టగానే అరిచినామంటే వచ్చే వారం మేము ముగ్గురం కూడా రామన్నారు. ప్రభువా సహాయం చేయని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే ఆమె ఇంకొక ఆమెను తీసుకుని వచ్చింది. ఆమెతో పాటు ఒక పాపను తీసుకుని వచ్చారండి. చాలా సంతోషం అయిపోయింది. 2వ వారం ముగ్గురే రారనుకుంటే 5 మంది అయ్యారు. ఆమె కూతురు తీసుకుని వచ్చి ఓని ఏడ్చేదండి భయంకరంగా. ఏంటమ్మా విషయం అని అడిగితే, ఆ కూతురు 6వ క్లాస్ చదువుతా ఉంది. ఆ అమ్మాయికి గుండెలో రంధ్రం పడింది అనమాట. ఓని ఏడ్చేది భయంకరంగా. మేము కూడా ప్రార్థన చేసామండి. ఒక 3-4 నెలల తర్వాత ఆమె రావడం మానేసింది. ఎక్కడుందమ్మంటే తెలియదు. ఒకరోజు నేను మార్కెట్కి వెళ్ళాను, కూరగాయలు కొనుక్కుందాం పోతే ఈవిడ అక్కడ కనిపించింది. అక్కడ నేను ఆమెను పోయి చూసి పలకరించాను. అమ్మ ప్రైజ్ లాడమ్మా, బాగున్నారట. బాగుండాంలే అనింది ఆవిడ. ఏంద్ర ఇదేదో కొంచెం తేడాగా ఉండదు అనుకున్నా. అమ్మ ప్రైజ్ లాడ అనింది. ఏమ్మా వచ్చేది లేదు గుడికి అని చెప్తే, గుండెలో రంధ్రం పూడిపోయింది కదా, ఇంకెందుకు గుడికి అనింది ఆవిడ. అరే ఫస్ట్లోనే తేడాగా ఉంది ఈవిడ అనుకున్నా. సరే ఆమె చెప్పిన తర్వాత, వినిన తర్వాత సంతోషం. అమ్మ కూతురు ఎలా ఉంది? కూతురు బాగుండదే, మీరు పోయి ఆ ముగ్గురికి చెప్పుకోబోండి వాక్యం అనింది ఆవిడ. సరే మేము వచ్చేసామండి. వాక్యం చెప్తా ఉన్నాం, జరుగుతూ ఉంది. ఒక 6 నెలల తర్వాత అమ్మగారు కూతురు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు గుళ్ళో. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఏమ్మా వచ్చినావంటే, డాక్టర్ మళ్ళీ రంధ్రం ఉండదన్నాడు. మళ్ళీ రంధ్రం కనిపించిందంట ఆవిడకి. మళ్ళీ ఎక్కడికి వచ్చింది చెప్పండి? మళ్ళీ దేవుని మందిరానికి వచ్చింది. అవసరతల కోసం కాదు, యేసు ప్రభు దగ్గర రావాల్సింది. నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా గట్టిగా? కొంచెం గట్టి చెప్తాం హల్లెలూయా. ఇంకొంచెం గట్టి చెప్తాం హల్లెలూయా. ఎంతమంది స్వస్థపరచబడ్డారు? 10 మంది స్వస్థపరచబడ్డారు. ఎంతమంది తిరిగి వచ్చారు? ఒకరు తిరిగి వచ్చారు. ఈ రాత్రి నేను మీకు మాట చెప్తున్నాను. ఈ మీటింగ్ కోసం ఎవరైతే సహాయం చేశారో వారిని దేవుడు 100 రెట్లు ఆశీర్వదించునుగాక. నమ్మిన వారు చప్పట్లు కొడతారో ఒకసారి గట్టిగా?